ప్రభా 8 పాఠాల్లోనూ ఉదయకాలం 9వ పాఠంలోనూ మీరు మాకు సహాయం చేసినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ చివరి పాఠానికి మేము వచ్చి ఉంటుండగా ప్రభా బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభా. నాయన నా స్వరము నా మాటలు వారి హృదయాల్ని మార్చలేవు కనుక పరిశుద్ధాత్మ దేవుడే వారి హృదయంతో మాట్లాడాలి కనుక తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. మీరే మాట్లాడండి, కృప చూపించండి ప్రభా. నాయన వారి హృదయంలో మీకు చోటిచ్చినట్లుగా ఆ విధంగా తండ్రి వారు దీవించబడినట్లు, ఇతరులకు దీవెనకరంగా వారు మారినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. యవన కాలంలో వచ్చే ప్రతి శోధనలో నుండి వారిని మీరే కాపాడి భద్రపరిచి ప్రభా నాయన మీ బిడ్డలుగా మీ కొరకై సాక్షులుగా బిడ్డల్ని మీరే చేసుకొని మహిమ పొందుమని యేసు ప్రభు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ చివరి పాఠము నమ్మకత్వమును గురించినటువంటి పాఠం, నమ్మకత్వాన్ని గురించినటువంటి పాఠం. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులను వెంబడించమని ప్రభు కోరాడు. ఆయన వెంబడిస్తే ఆయన అనేకమైనటువంటి మరి వాగ్దానాలు కూడా శిష్యులైనటువంటి వారికి చేశాడు. అంతేకాదు మరి వారిని పిలిచినప్పుడు వాళ్ళు ఏదో సామర్థ్యం కలిగిన వాళ్ళనో, వాళ్ళేమో చేతైన వాళ్ళనో, ఇక్కడ వినాలి నాన్న, వాళ్ళేదో చేతైన వాళ్ళనో, వాళ్ళేదో మరి టాలెంటెడ్ పీపులనో వాళ్ళని పిలవలేదు. వాళ్ళని పిలిచినప్పుడే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ప్రభువుకు బాగా తెలుసు కనుక వాళ్ళు ఎన్నో బలహీనతలు కలిగిన వాళ్ళు కనుక బలహీనతలు కలిగిన వాళ్ళని పిలిచిన తర్వాత అనేకసార్లు యేసుక్రీస్తు ప్రభువుని చాలా విసికించారు. అయినా కానీ చీచి నేను ఎందుకు వీళ్ళని పిలిచానా అని ఆయన అనుకోలేదు. ఆయన పిలుపు అనేటువంటిది మరి నిశ్చయమైనది. ఆయన పిలుపు విషయంలో పశ్చాత్తాపపడడు. నేను ఒక వచనాలు చెప్తాను, దయచేసి చదవగలిగిన వాళ్ళు త్వరగా తీసి సహాయం చేయండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. రోమా 11:29. పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు. కనుక ఆదామును సృజించినప్పుడు ఆ తర్వాత హృదయంలో నొచ్చుకున్నాడే కానీ ఈ ఆదామొద్దు అని చెప్పేసి ఇంకో మట్టి బొమ్మను తీసుకొని ఆదామును తయారు చేశాడా దేవుడు? లేదు. దేవుని కార్యాలు శాశ్వతమైనటువంటివి. ఆయన ఒకసారి చేసిన దాన్ని మార్చడు. ఆయన మారని దేవుడు, నిన్న నేడు నిరంతరం మారని వాడుగా ఉన్నటువంటి దేవుడు. అదే మానవులమైతే మనం ఎవరికైనా మేలు చేసామనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనకు కూడా మేలు ఎదురు చూస్తాం. వాళ్ళు మంచి వాళ్ళుగా మన పట్ల ఉండాలని ఎదురు చూస్తాం. మన పట్ల కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలని మనం ఎదురు చూస్తాం. వాళ్ళు మనకు కూడా మేలు చేసి మనతో సంతోషంగా మనల్ని చూసినప్పుడల్లా మనల్ని నవ్వుతూ ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి మాకు అని కోరుతాం. కానీ ఈ శిష్యులు అలాంటి వాళ్ళు కాదు. యేసుక్రీస్తు ప్రభు అలాగా కోరలేదు. అయినా కూడా ఆయన నమ్మకంగా వారిని ప్రేమించే దేవుడు. ఎందుకంటే ఆయన నిబంధన మారదు. అంతేకాదు వాళ్ళని పిలిచినప్పుడు మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళో యేసు ప్రభువుకు బాగా తెలుసు. వాళ్ళు ఎంత బలహీనులో యేసు ప్రభువుకు బాగా తెలుసు. అయినా కూడా వాళ్ళు ఏమవుతారో కూడా తెలుసు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుసు. దేవుని వాక్యంలో ఏమనుందంటే నరుని యొక్క అంతము ఆదిలోనే ఎరిగినటువంటి దేవుడు. నీవు ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెడతావో కూడా దేవుడు ముందుగా రాసేసున్నాడు. మనం ఎంతకాలం ఈ లోకంలో జీవించాలనో దేవుడు ముందుగానే రాసేస్తున్నాడు. కనుక ఈ శిష్యులను గురించి కూడా బాగుగా ఎరిగినటువంటి దేవుడు. ఆయన పిలిచినప్పుడు వారు ఎలాంటి వాళ్ళో తెలుసు. అయినా కూడా వాళ్ళని పిలిచి వాళ్ళకేం నేర్పించాడు? విధేయత నేర్పించాడు. మీరు విధేయులై ఉంటే చాలు, మీ జీవితంలో మీరు ఆశీర్వదించబడతారు, మీ జీవితంలో విజయవంతులుగా ఉంటారు. మీరు చేయవలసిందల్లా మీకెన్ని బలహీనతలున్నా,
మీలో ఎన్ని తొట్టుపాట్లు ఉన్నా, మీలో ఎన్ని మరి దేవునికి అయిష్టమైన కార్యాలున్నా కూడా వాటన్నిటిని విడిచిపెట్టి దేవునికి విధేయత చూపించినట్లయితే దేవుడు మనకేమిస్తాడు? గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. అనేకసార్లు ఒక పేతురు అనేటువంటి వ్యక్తి తన స్వశక్తి మీద ఆధారపడ్డాడు. నేను అందరికంటే గొప్పవాడినని అనుకునేవాడు. చాలా దుడుకుగా మాట్లాడేవాడు పేతురు. ఆ అబ్బాయిని గమనించకండి, వాడిని ఆ పిల్లవాడిని కొంచెం దయచేసి తీసేయండి అమ్మా అక్కడి నుంచి. కనుక ఈ యొక్క పేతురు ఆ విధంగా మాట్లాడినప్పుడల్లా చాలాసార్లు ఓటమిని రుచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ఆ పేతురును సరిచేశాడు. ఈ దినాల్లో ఏదైనా సరిచేసినట్లయితే ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎవరైనా అంకుల్ కానీ ఆంటీ కానీ ఒక మాట అంటే ఎక్కడ ముఖమంతా నల్లగా మార్చుకునేస్తారు. ఎవరైనా అంకులు ఆంటీ కరెక్ట్ చేసినట్లయితే వాళ్ళకి ఎంత మాత్రం ఇష్టం లేదు. వాళ్ళు చేసే తప్పైనా కానీ ఇతరులు ప్రేమించాలనే కోరతారే కానీ వాళ్ళని గద్దించినట్టయితే వాళ్ళు ఎంత మాత్రం సంతోషంగా ఉండరు. కొంతమంది పెద్దోళ్ళు అయితే కూడా, పెద్దవాళ్ళు కూడా దేవుని సేవకుడు ఏదైనా కానీ గద్దించినట్లయితే మందిని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ పేతురు అలా చేయలేదు నాన్న. పేతురుని దేవుడు ఎట్లా గద్దించాడో తెలుసా? ఎంత భయంకరంగా గద్దించాడో తెలుసా? ఏమని పిలిచాడో తెలుసా? సాతానా నా వెనుకకు పొమ్ము. ఏమన్నాడు? సాతానా నా వెనుకకు పొమ్ము అంటే కూడా పేతురు అభ్యంతరపడ్డా? పేతురు అప్పటి నుంచి వెంబడించడం మానేశాడా? లేదు. కనుక ఎవరైతే గద్దింపుకు లోబడతారో వాళ్ళు వారి జీవితంలో ఆశీర్వదించబడతారు. దేవుని బిడ్డల యొక్క గద్దింపు అంట తైలాభిషేకం లాంటిదని దేవుని వాక్యంలో వ్రాయబడింది. కనుక ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు, పెద్దవాళ్ళు సరిచేసినప్పుడు మనం కూడా దాన్ని సరిచేసుకోవాలే కానీ మనం అభ్యంతర పడకూడదు. అట్లా అభ్యంతర పడేవాళ్ళు ఇక్కడ కాదు కదా, ఇంకో చోటికి వెళ్ళినా కూడా అక్కడ కూడా అభ్యంతర పడతారు. అక్కడ కూడా అదే పరిస్థితే. వాళ్ళల్లో ఏమాత్రం ఇంకా మార్పు రాదు. ఇక్కడ వాళ్ళు సరిచేసుకోలేరు, బయటకు వెళ్ళినా కూడా సరిచేసుకోనా లేరు. కానీ మనల్ని పెద్దవాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు ఏదైనా మనల్ని సరిచేసినప్పుడు, గద్దించినప్పుడు, మనకి మనల్ని మందలించినప్పుడు అది మన మేలు కొరకే మరి పెద్దలు చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి. పేతురు అలాగూ ప్రవర్తించాడు. యేసు ప్రభు సైతానా అని పిలిస్తే కూడా అభ్యంతరపడలేదు పేతురు. నా వెనుకకు పో అన్నాడు. అంతే మాత్రమే కాదు, అనేక సార్లు యేసు ప్రభు వారిని ఏమని చేశాడు? అల్ప విశ్వాసులారా అని కూడా గద్దించాడు. అనేక రకాలుగా గద్దించినప్పటికీ వాళ్ళు సరిచేసుకొని యేసు ప్రభుని ఏం చేశారు? వెంబడించారు. కనుక అలాగ సరిచేసుకోకపోతే మనం ఎక్కడా స్థిరపడలేము. ఎందుకనగా వాళ్ళని ఆ విధంగా సిద్ధపరిచేది ఎందుకొరకు అంటే, వాళ్ళని ఆ విధంగా గద్దించి సరిచేసేది ఎందుకొరకు అంటే, యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు 12 గోత్రాల ఇశ్రాయేలీయుల్ని పరలోక రాజ్యంలో ఏం చేయాలా? తీర్పు తీర్చాలి. చూడండి, దేవుని వాక్యంలో రాయబడింది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం చదవండి, 28వ వచనం చదవండి. మత్తయి 19. ప్రపంచ పునరుత్థానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద, సింహాల మీద కాదు, సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీర్చుదురు. ఓయమ్మ, ఈ బలహీనులు, యేసు ప్రభువుని విసికించిన వాళ్ళు, యేసు ప్రభువుని విశ్వసించనేటువంటి వాళ్ళు, అనేకసార్లు అల్ప విశ్వాసం చూపించిన వాళ్ళు, యేసు ప్రభు వాళ్ళని సాతానా అని గద్దించాడు. ఇట్లాంటి వాళ్ళంట ఏం చేయబోతున్నారంట? 12 సింహాసనాల మీద కూర్చొని 12 ఇశ్రాయేలీలు గోత్రాలంటే పాత నిబంధన గ్రంథంలో నుంచి ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ఇశ్రాయేలీలు, వాళ్ళందరికీ కూడా మీరేం చేయాలి? తీర్పు తీర్చాలి అని అంటున్నాడు.
అందుకని ఆ విధంగా గద్దించి సీమోను సీమోను, ఇదిగో నిన్ను జల్లించాలని అపవాది మరి ప్రయత్నించాడు, కానీ నీ కోసం నేను దేవుణ్ణి తండ్రిని వేడుకున్నాను. కనుక మనం ఏ బలహీనత కలిగిన వారమైనప్పటికీ, మనం ఏ తొట్టుపాటు కలిగిన వారమైనప్పటికీ, మనలో దేవునికి అయిష్టమైన కార్యాలు మనలో ఉన్నప్పటికీ, మన బలహీనతలన్నిటి కొరకు యేసు ప్రభు వారు తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నారంట. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సీమోను కొరకు కూడా నేను విజ్ఞాపన, ఇదిగో నీ కొరకై తండ్రిని వేడుకున్నాను అంటున్నాడు. తండ్రిని ప్రార్థన చేశాడంటే యేసు ప్రభు, నీ బలహీనత ఏంటో, నీ తొట్టుపాటు ఏంటో, నీ అవిధేయత ఏంటో వాటన్నిటినీ క్షమించమని మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభు వారు తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. నిన్ను విడిచిపెట్టరు. నువ్వు రావటం అనేటువంటిది ఏదో యాంత్రికంగా ఇక్కడికి వచ్చేసావు అనుకోవద్దు. ఏదో అనుకోకుండా ఏదో పిలిచారు కాబట్టి వచ్చారు అనుకోవద్దు. నీవు ఇక్కడికి రావటంలో దేవుని ఉద్దేశం నీ పట్ల ఉంది. ఈ చిలకలూరిపేటలో ఎన్నో వేల మంది ఉన్నారు, వాళ్ళందరూ రాలేదు ఇక్కడికి, కానీ నువ్వు వచ్చావు ఇక్కడికి. కనుక నీ పట్ల దేవుడు ఏదో ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి నిన్ను ప్రేమిస్తున్నాడు. గనుకనే ఈ VBSకు నిన్ను తీసుకొని వచ్చాడు. కనుక పేతురు గురించి దేవుడు ఏం చేశాడు? ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత ఈ బలహీనులైనటువంటి ఈ శిష్యులు తర్వాత ఎలా మారిపోయారు? బలవంతులుగా మారిపోయారు. మారిపోయినారు. అందుకని మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని 1వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది. తీసిన వారు దయచేసి వెంటనే చదవండి. మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక అలాగూ చేయును. కనుక నిన్ను కూడా ఈ VBSకి పిలిచిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగినవాడు. నీలో ఉండే బలహీనతలన్నీ ఆయనకి తెలుసు. నువ్వు వాక్యం చెప్తా ఉంటే వినకుండా మాట్లాడుకుంటున్నావు అనే సంగతి ఆయనకి తెలుసు. నువ్వు ఒకేసారి పెద్దోళ్ళు నిన్ను సరి చేస్తూ ఉంటే వాళ్ళని కూడా ఎగతాళి చేస్తున్నావని ఆయనకి తెలుసు. వీటన్నీ బలహీనతలన్నీ నీలో ఉంటే కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నమ్మదగిన వాడుగా ఉండి నిన్ను ప్రేమిస్తున్నాడు. నమ్మదగిన వాడుగా నుండి నీకు అవకాశాలు ఇస్తున్నాడు. నమ్మదగిన వాడుగా నుండి VBSకు పిలుచుకొని వచ్చాడు. నమ్మదగిన వాడుగా ఉండి ఆయన వాక్యాన్ని వినిపిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన వాక్యానికి వారు విధేయత చూపించారో వారి జీవితాలు ఏమైపోయినాయి? మారిపోయినాయి. వారు గొప్పవారుగా, దేవునికి ఇష్టలైనటువంటి వారుగా మారిపోయారు. పేతురు ఒక్కరోజు ఒక్కసారి వాక్యం చెప్తే ఎంతమంది రక్షణ పొందారు? 3000 మంది రక్షించబడ్డారు. మిమ్మల్ని ఒక్కరిని దేవుని దగ్గరికి నడిపించాలంటే మా తల ప్రాణం తొక్కొస్తుంది. 3000 మంది వచ్చి చెప్పినా కానీ కొంతమంది మారరు. కానీ పేతురు ఒక్కసారి వాక్యం చెప్తే 3000 మంది, ఎంత కఠినమైన వాళ్ళో తెలుసా? వాళ్ళు యూదులు, యేసుప్రభువుని అస్సలు ఇష్టపడిన వాళ్ళు, యేసుప్రభువుని సిలువ వేసిన వాళ్ళు, యేసుప్రభుని వీన్ని సిలువేయుడని కేకలు పెట్టినటువంటి వారు, యేసుప్రభు తలలో ముళ్ళ కిరీటం పెట్టినటువంటి వారు, యేసుప్రభు యొక్క చేతుల్లో మేకులు కొట్టిన వాళ్ళు, యేసుప్రభు కాళ్ళలో మేకులు కొట్టిన వాళ్ళు, యేసుప్రభు హృదయంలో బల్యంతో పొడిచిన వాళ్ళు, యేసుప్రభు శరీరం అంతటినీ కొరడాలతో కొట్టి చీల్చిన వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము రక్షణ పొందాలంటే మేమేం చేయాలి అని అన్నారు. 3000 మంది. 3000 మందికి ఒక్కరోజే బాప్తిస్మం ఇచ్చారు. ఒక్కరోజే 3000 మందికి బాప్తిస్మం నీళ్ళలో ముంచి ఎత్తాలంటే ఎంత కష్టము కదా. ఒక 10 మందికి బాప్తిస్మం ఇచ్చేటప్పటికే చేతులు నొప్పులు వస్తాయి. 3000 మంది బాప్తిస్మం పొంది రక్షణ పొందారు. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని హృదయంలో తీసుకున్నారు, విధేయత చూపించారు, ఆ వాక్యం చేత గుర్చబడ్డారు. గనుకనే మరి వాళ్ళు గొప్ప సాక్షులుగా మారారు. పేతురు మరి శిష్యులు కూడా అంతేకాదు, ప్రభు చిత్తానికి ఆయన అప్పగించుకోవడం నేర్చుకున్నారు. ప్రభువా నువ్వేం చెప్తే అది చేస్తాం మేము.
ఏమి చెప్తే అది చేస్తాం. ఎంత గొప్ప కార్యాలు దేవుడు పేతురు ద్వారా చేశాడండి. పేతురుకు ఒక్క అక్షరం కూడా రాదు. ఏనాడు కూడా మీ స్కూల్కి వెళ్ళినట్టుగా కనీసం ఆలు కూడా నేర్చుకోలేదు పేతురు. అట్లాంటి పేతురు వాక్యం చెప్తే 3,000 మంది రక్షణ పొందారు. అట్లాంటి పేతురు 40 సంవత్సరాలుగా కుంటోడుగా ఉన్నటువంటి వాడిని యేసుక్రీస్తు నామంలో లే అంటే దిగ్గున లేచి గంతులేస్తూ మందిరంలోకి వెళ్ళాడు. అంతేకాదు మరి అనేకమైన అద్భుతాలు జరిగాయి. వాటన్నిటిని ఇప్పుడు వివరించి చెప్పడానికి వీలేదు. అందుకనే మన యొక్క అంశం ఏంటి? అద్భుతములు చేయు దేవుడు. అద్భుత రీతిగా వారిని ఏం చేసేసాడు ఆయన? ఏం చేశాడు ఆయన? మార్చివేశాడు. అంతేకాదు దేవుని శక్తి వారి జీవితంలో ఏమైపోయింది? కార్యసాధకం అవడం చూచాం. అనేకులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. వారి యొక్క ప్రేమను చూచి, వారి యొక్క వాక్యాన్ని విని అనేకులు దేవుణ్ణి అంగీకరించారు. అంత మాత్రమే కాదు, వారు అప్పటిదాకా నేను గొప్పగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలని చెప్పి వాదించిన వాళ్ళు ఎంత దీనులైపోయారంటే, ఒకసారి పేతురు కొర్నేలి అనేటువంటి ఆయన, ఇప్పుడేం చదవక్కర్లేదు, చెప్తాను వినండి. కొర్నేలి బాబు ఇక్కడ వినాలమ్మా, మార్కు వినాలి. కొర్నేలి అనేటువంటి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం వినిపించాలని దేవుని దూత ద్వారా చెప్పబడి, ఆ తర్వాత కొర్నేలి ఇంటికి వెళితే ఆ పేతురు, చదువురాని పామరుడైనటువంటి పేతురు కాళ్ళ మీద పెద్ద పటాలానికి అధిపతి అయిన ఆయన కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడిన వెంటనే పేతురు ఏం చేశాడో తెలుసా? వెంటనే ఆయన్ని లేపి, నాకు ఆ విధంగా చేయొద్దు, నేను కూడా నీలాంటి నరుడనే. అప్పుడు దాకా నేను గొప్పగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, నేను అందరికంటే సీనియర్ అని చెప్పుకున్నటువంటి పేతురు అతను కాళ్ళ మీద పడగానే ఇప్పుడేంగా మారిపోయాడు? దీనుడుగా మారిపోయాడు. నేను కూడా నరుడనే అంటున్నాడు. కనుకనే ఇంతగా వారి జీవితాలను దేవుడు మార్చివేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. కానీ నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువును నీ స్వంత రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే, దేవుని ప్రేమను గ్రహించినట్లయితే, సిలువలో ఆయన నీ కొరకై చేసినటువంటి ప్రేమను ఒక్కసారి తలపోసుకొని ఆయనకి నీ హృదయంలో స్థానం ఇచ్చి, యేసు ప్రభువా నేను పాపినైనా నన్ను రక్షించు, ఇదిగో నేను నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నేను ఇంకా పాపంలో జీవించడం నాకు ఇష్టం లేదు, నేను నీ బిడ్డగా జీవించాలని కోరుతున్నాను. అదిగో పేతురు యోహాన్ల వలె నేను కూడా నీ యొక్క శిష్యుడిగా నేను జీవించడానికి నేను కోరుకుంటాను, నన్ను ఆశీర్వదించు, నా ద్వారా నీవు అనేక జనులకు ఆశీర్వాదం దయచేయమని నీవు నిజంగా నీ హృదయంలో ప్రార్థన చేసినట్లయితే ప్రభువు నిన్ను మార్చివేస్తాడు. గనుకనే ఇప్పుడు వేయబడేటువంటి ప్రశ్న, దేవుని ప్రేమను నువ్వు రుచి చూచావు, 10 పాఠాలు విన్నావు, ఇప్పుడు నీ జవాబేంటి? నీకు వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చగలడని నువ్వు నమ్మగలుగుతున్నావా? మరి ఆయన మీతో చెప్పునది చేయుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే మరి కానా వివాహంలో యేసు ప్రభు చెప్పిన మాటను ప్రకారం వాళ్ళు విన్నారో, నీళ్లు ద్రాక్షారసం అయిపోయింది. మొట్టమొదటి అద్భుతము జరిగింది. కనుక నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుకు విధేయత చూపించినట్లయితే నీ జీవితం మార్చివేయటం మాత్రమే కాదు, నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, నీ ద్వారా అనేకులను ఆశీర్వదిస్తాడు. కనుక నిర్లక్ష్యంగా దేవుని వాక్యాన్ని త్రోసివేయద్దు. ఒక చిన్న సందర్భం, జరిగిన సందర్భం చెప్పి ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మద్రాసు పట్టణంలో, అప్పట్లో మద్రాసు అనేవాళ్ళు ఇప్పుడు చెన్నై అంటున్నారు దాన్ని, మరి అక్కడ గొప్ప దైవజనుడు ఈ సంఘాలన్నిటికీ ప్రారంభించటానికి మరి దేవుడు వాడుకున్నటువంటి గొప్ప దైవజనుడు బక్సింగ్ అంకులు వాక్యం చెప్తా ఉంటే, ఆ యొక్క జెహోషమా అనేటువంటి మందిరం, పెద్ద మందిరం, అక్కడికి 2 యవ్వనస్తులైనటువంటి స్త్రీలు, మంచి వయసులో ఉన్నటువంటి స్త్రీలు 2 స్కూటర్లో వచ్చారు. స్కూటర్లో వచ్చిన తర్వాత దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. అక్కడి నుంచి సువార్త చెప్తా ఉంటే, వాక్యం చెప్తా ఉంటే ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంది.
కన్నీళ్లు కార్చేస్తుంది. దేవుని యొక్క ప్రేమను తలుచుకుంటుంటే ఆ అమ్మాయి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంది. ఏడ్చి ఏడ్చి ఆ తర్వాత ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును చేర్చుకోవాలని మీరు కోరుతున్నారో మీ చేయి చూపించండి అని లాస్ట్ ప్రార్థన అయిన తర్వాత ఆయన చేయి చూపించమని అడిగితే ఒక అమ్మాయి చేయి పైకెత్తింది. పైకెత్తితే ఇంకొక అమ్మాయి ఏం చేసిందంటే దించు దించు అని చెప్పి లాగేసింది, కిందకు లాగేసింది. చెయ్యి ఎత్తిన అమ్మాయి ఏం చేసింది? దించేసింది. మీటింగ్ అయిపోయింది. అందరు భోజనానికి కూర్చున్నారు, భోంచేశారు, స్కూటర్ తీసుకున్నారు ఈ అమ్మాయిలిద్దరూ. అక్కడ మరి రిథర్డన్ రోడ్ అంటారు దాన్ని, అక్కడి నుంచి టర్న్ అయితే డౌటన్ అంటారు దాన్ని, డౌటన్ అంటారు. చెన్నై తెలిసిన వాళ్ళకి మీకు తెలిసి ఉండవచ్చు. ఆ డౌటన్ దగ్గర ఇద్దరు స్కూటర్ మీద అట్లా టర్న్ తిరిగారు. పెద్ద లారీ వచ్చి కొట్టేయగానే అక్కడికక్కడే చక్రాల కింద పడి చచ్చిపోయారు. ఈ అమ్మాయి చేతులెత్తిన అమ్మాయిని కూడా చెయ్యి ఎత్తనీయకుండా దించేసేసింది ఇంకొక అమ్మాయి. కనుక నీవు ఇతరులు దేవుని దగ్గరికి నడిపించేదానికి సహాయం చేసేవాడుగా ఉన్నావా? లేకపోతే దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళని కూడా నరకానికి తీసుకుపోవాలని వాళ్ళని నాశనం చేయడానికి కొరకు నువ్వు తీర్మానం చేసుకుంటున్నావా? నువ్వు ఎటువంటి వ్యక్తిగా ఉండాలో ఈ దినమే తీర్మానం చేసుకో. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకై ప్రాణం పెట్టాడు, నీ కొరకై సిలువలో మరణించాడు. ఆ సిలువ ఘోరాన్ని చూచినట్లయితే నీవు నీ కళ్ళతో చూడలేవు. ఏదో వింటున్నావు కాబట్టి, వీబీఎస్లో వింటున్నావు కాబట్టి అది నీకు చులకనగా అనిపిస్తుంది. కానీ నీవు కళ్ళారా చూచినట్లయితే నీవు తట్టుకోలేవు అసలు. అటువంటి శ్రమ నీ కొరకు పొందాడు. ప్రియమైన సహోదరుడా, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకిమ్మని ప్రభువు అడుగుతున్నాడు. నీ కోసం ఆయన చాటున ఏడుస్తున్నాడట. నా బిడ్డ, నీ కోసం ఇంత చేశాను, నువ్వు నన్ను అంగీకరించవా? నీవు నా బిడ్డగా మారవా? నీవు నాకు ఆశీర్వాదకరంగా ఉండవా? నాకు సాక్షిగా ఉండవా అని చాటున ఏడుస్తున్నాడంట ప్రభువు. ఇంకా ఎంతకాలం ఏడిపిస్తావా ఆయన్ని? తలుపు దగ్గర నీ హృదయం అనే తలుపు దగ్గర నిల్చుకొని తడుతున్నాడు ఆయన. నా తలుపు తీస్తావా? నీ హృదయంలో నాకు చోటిస్తావా? తలుపు తీస్తావా అని తడుతున్నాడంట. ఇంకా బయట పెడతావా ఆయన్ని? నీ ఇష్టం. ఇంకా అలాగే బయట పెట్టి మరి నరకానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నావా? లేదే నీ హృదయంలో స్థానం ఇచ్చి ప్రభువుని అంగీకరించాలని కోరుతున్నావా? ఈ చివరి వర్తమానంలో నీవే తీర్మానం చేసుకో. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, దయచేసి అందరూ మోకరించండి. చివరి ప్రార్థన, మోకరించండి. దయచేసి అందరు కళ్ళు మూసుకోనండి. ఎవ్వరూ దయచేసి కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. యేసుప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన్ని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే, నువ్వెంత బలహీనుడివైనా, నువ్వెంత పాపివైనా, నువ్వెంత ఘోరమైన తప్పులు చేసిన వాడవైనా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు. ఆయన నీ కొరకై మరి ఎన్నో గొప్ప సంకల్పము, ప్లాన్స్ కలిగి ఉన్నాడు. ఆయన నీ మీద చూపినటువంటి ప్రేమను ఎవ్వరూ చూపించలేరు. ఎవ్వరూ మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి సజీవుడిగా మళ్ళీ మరణాన్ని జయించి తిరిగి లేవలేదు. కనుక ఆయన కొరకై నీవు ఈరోజు తీర్మానం చేసుకో. యేసు ప్రభువుకి నీ హృదయం ఇవ్వు. నీ హృదయం ఇచ్చినట్లయితే, ఆయన నీ హృదయంలో నువ్వు ఆహ్వానించినట్లయితే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. అందుకొరకే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ప్రభు. అంత ప్రేమ కలిగిన ప్రభు ఈరోజు నువ్వు తోసివేస్తావా లేకపోతే స్వీకరిస్తావా? ఈరోజే నీవు తీర్మానం చేసుకో. మనసులో ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను పాపినైనా, నా పాపముల కొరకై ఈ విధంగా సిలువలో మరణించావని నేను విన్నాను. నా పాపముల కొరకై మీ అమూల్యమైన రక్తాన్ని కార్చావు, మరణించి తిరిగి లేచావని నమ్మాను. ప్రభువా, నా పాపాన్ని క్షమించుము, నన్ను మీ బిడ్డగా చేసుకునుము, నా హృదయంలోనికి రమ్ము, నా జీవితాన్ని మార్చివేయము, నన్ను నీకు ఆశీర్వాదకరంగా మార్చుము, ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చుము. పేతురు యోహాన్ల వలె మమ్మల్ని కూడా ఆశీర్వాదకరమైన వారిగా మార్చుము, నన్ను కూడా ఆశీర్వాదకరమైన వారిగా మార్చుమని చెప్పి హృదయంలో ప్రార్థన చేసుకో. మౌనంగా 2 నిమిషాలు ప్రార్థన చేసుకో. నువ్వు అలాగా ప్రార్థన చేస్తున్నట్లయితే నీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించి నీ కోసం మేము ప్రార్థన చేస్తాం. నువ్వు అలా ప్రార్థన చేస్తున్నట్టయితే నీ కుడి హస్త కుమారుడా దేవుడిని ఆశీర్వదించునుగాక, కుమారుడా దేవుడిని ఆశీర్వదించునుగాక.
ఇంకెవరైనా కుమార్తె దేవుడిని ఆశీర్వదించునుగాక, దేవుడికి సహాయం చేయనుగాక. దయచేసి ఎవ్వరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. మీ తీర్మానం ఈరోజు ప్రభు కొరకు చేస్తున్నట్లయితే మీ చేతిని చూపించండి. ప్రభు మీ హస్తాలను చూస్తున్నాడు, పరలోకం చూస్తుంది మీ హస్తాలని. పరలోకం చూసి పరలోకంలో దూతలు ఆనందిస్తున్నారు. ఇదిగో నా కుమారుడు నా కొరకై తీర్మానం చేసుకున్నాడు, నా కుమార్తె నా కొరకై తీర్మానం చేసుకుంది, ఈ వివిఎస్ తనకెంతో ఆశీర్వాదకరంగా మారిందని వాళ్ళు సంతోషిస్తున్నాడు. పరలోకంలో గొప్ప సంతోషం. నీ చేతిని నేను కాదు, పరలోకంలో దేవుడు చూస్తున్నాడు, దూతలు చూస్తున్నారు. వారి మధ్య గొప్ప సంతోషం ఉన్నది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. చేతిని దించండి, ప్రార్థన చేస్తాం మీ కొరకు. అరుణ సిస్టర్ అండి, ప్రార్థన చేతురు వస్తున్నా. ఒక్క నిమిషం అలాగే ప్రార్థనలో ఉండండి. ఆంటీ వచ్చి ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధమైన దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, చిలకలూరుపేట హెబ్రోన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా, ఈ యొక్క 2024 సంవత్సరంలో తండ్రి విబిఎస్ కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా తండ్రి, మరి 23వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ప్రభువా, ఈ యొక్క 5 days ప్రభువా విబిఎస్ ఎంతో ఘనముగా జరగటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా తండ్రి, ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభువా ఈ మందిరంలో విబిఎస్ కలిగి ఉండటానికి ప్రభువా నీవెంతగానో ప్రభువా ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మమ్మలను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువా, ఈ యొక్క చిన్న బిడ్డలో ప్రభువా మరి పాటలు నేర్చుకునే విషయంలో, వాక్యం నేర్చుకునే విషయంలో ప్రభువా మరి విబిఎస్ కలిగి ఉండేలాగా సహాయం చేసినందుకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా తండ్రి, ఈ యొక్క 5 రోజులు ప్రభువా అనేక మంది బిడ్డలు తండ్రి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నారు ప్రభువా. దేవా తండ్రి, ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ప్రభువా ఎలాంటి శోధన లేకుండా ప్రభువా మరి కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా తండ్రి మరి మాకు ఎలాంటి అపాయం లేకుండా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఈ విబిఎస్ ఎంతో ఘనముగా జరిగించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు, స్తోత్రములు ప్రభువా. దేవా తండ్రి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. దేవా తండ్రి, వారు నేర్చుకున్న పాటలు, మరి వారు నేర్చుకున్న వాక్యము తండ్రి, మరి వాళ్ళు ఇక్కడ కొన్ని ఎగ్జామ్స్ రాసి ఉన్నారు ప్రభా, వాళ్ళు నేర్చుకున్న కంఠత వాక్యాలు ఇవన్నీ కూడా ప్రభా వారు మర్చిపోకుండా తండ్రి వారి హృదయంలో నాటబడి తండ్రి ఆ యొక్క వాక్యం ద్వారా ప్రభా వారి ప్రవర్తన అంతా కూడా సరిచేసుకొని ముందున జీవితంలో ప్రభా దేవా తండ్రి కేవలము ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జీవించేలాగా సహాయం చేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంతో ధన్యకరము అని సెలవిచ్చి ఉన్నారు ప్రభా. దేవా తండ్రి, మరి ఈ యొక్క సీనియర్ క్లాస్లో ప్రభా ఈ యొక్క యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. దేవా తండ్రి, యవన కాలంలో నీ కాడి మోయుట అనేది అది ఎంతో ఘనము ప్రభా. దేవా తండ్రి, ఈ బిడలో ప్రభా మరి లోకంలో కలిసిపోకుండా తండ్రి కేవలము ప్రభా తండ్రి మేము మరి ఈ లోకం నుంచి వేరు చేయబడిన బిడలము, మరి దేవుని బిడలము అని అనుక్షణము తండ్రి ఆలోచన కలిగి ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, మరి ప్రస్తుతం ఉన్న లోకంలో ప్రభా అనేకమైన ఆకర్షణలు తండ్రి మరి యవనస్తులు చెడిపోవటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రభా. ఆయనను తండ్రి ఈ యొక్క బిడలను జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ యొక్క బిడలు తండ్రి విబిఎస్కి రావటానికి ప్రభా వారికి ఇచ్చిన గొప్ప మనసును బట్టి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, ఈ యొక్క 5 రోజులు విన్న వాక్యాన్ని ప్రభా వాళ్ళ హృదయంలో భద్రపరుచుకొని ప్రభా దాన్ని పోగొట్టుకోకుండా తండ్రి ముందున్న జీవితం అంతట్లో కూడా తండ్రి వారికి ఉపయోగపడే విధంగా ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ రండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ రండి. దేవా తండ్రి, మరి వారి యొక్క తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారికి కూడా మీరు ఇచ్చిన మంచి మనసును బట్టి వందనములు, స్తోత్రములు. అనేక మంది తండ్రి మరి వాళ్ళ పిల్లల్ని పంపించడానికి ప్రభా
వారి యొక్క మనసును ప్రవ్వ మీరు ప్రేరేపించినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ. మరొక్కసారి తండ్రి నీ పాదముల చెంతకు వస్తూ తండ్రి ఈ VBSను ప్రవ్వ ఎంత ఘనముగా జరిపించినందుకు తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గ్రూప్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ అనౌన్స్ చేస్తాము. అంకులు చిన్న చిన్న